ఓకే. మామూలుగా ఆకుకూరల పండించడంలో ప్రధానమైనది విత్తనాల ఎంపిక. ఎలా చేసుకోవాలి అసలు? విత్తనాల ఎంపిక అనేది మేము దేశవాళీ రకాలైనటువంటి యొక్క నాటు కూరగాయ విత్తనాలని ఇక్కడ వాడడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంపిక చేసుకునేటప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఒక ప్రతి రైతు విత్తనం అనేది చాలా కీలకమైంది. దేశవాళీ రకాలు, ట్రెడిషనల్ రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటే మీకు వాటి యొక్క రెసిస్టెన్సీ పవర్ అనేది బాగుంటుంది. మీకు కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు పంటకు హైబ్రిడ్కి దీనికి 2-3 రోజులు కోతల వ్యవధిలో ఉన్నప్పటికీ కూడా ఇది గ్రోత్ బాగుంటుంది. తర్వాత రెండవది వచ్చేసి ఆరోగ్యంగా ఉంటుంది, న్యూట్రిషనల్గా ఉంటుంది. అలాంటి మంచి విత్తనం ఎక్కడైతే దొరుకుతుందో రైతుల దగ్గర అది తీసుకొని మీరు సాగు చేసుకోండి. అయితే ఇక్కడ చెప్పేటువంటి ఒక ప్రతి సందర్భంలో మీరు ఆకుకూరలు పండించేటువంటి ప్రతిసారి మనకి అధిక మోతాదులో అవసరం అవుతూ ఉంటుంది. మీరు వేసుకునేటువంటి ఒక దాని లోపల ఒక రూపాయిలో 10% అంటే 10 పైసల భాగము మంచిగా ఉండేటువంటి యొక్క ఆకుకూరలు ఎక్కడైతే ఉంటుందో బాగా బలంగా దృఢంగా ఉండేటువంటి ఒక ఏదైతే చిన్న పార్ట్ ఉంటుందో ఆ పార్ట్లో నుంచి ప్రతిసారి కొంత విత్తనం కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం అంతా ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి ప్రతిసారి బయట వ్యక్తుల మీద ఆధారపడాల్సినటువంటి ఒక అవసరం ఉండదు. రెండోది ఇలా సేకరణ చేసుకున్నటువంటి ఒక విత్తనం ఏదైతే ఉంటుందో అది మీ యొక్క వాతావరణానికి, మీ యొక్క భూమి స్వభావానికి బాగా అలవాటై ఉంటుంది కనుక నెక్స్ట్ అనేది వేసిన తర్వాత దాని యొక్క గ్రోత్ కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ప్రతిసారి మరి మార్కెట్కి వెళ్ళి కొత్తదాన్ని తీసుకునే దానికంటే మీ యొక్క విత్తనాన్ని మీరే తయారు చేసుకొని వేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుందండి.